ఐపీఎల్ చివరి దశకు చేరింది. రేసులో 4 జట్లే ఉన్నాయి. ఈ నెల 26తో కలర్ఫుల్ లీగ్ ముగుస్తుంది. వచ్చే నెల టీ20 వరల్డ్ కప్ ఆరంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన 5 రోజులకి ప్రపంచ కప్ ఉరూతలూగించనుంది. పొట్టి క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కొనసాగనుంది. మెగా ఈవెంట్ పై బీసీసీ కూడా ఫోకస్ చేసింది. టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఐపీఎల్ ను ముగించుకున్న ప్లేయర్లను ముందుగానే వరల్డ్ కప్ కోసం పంపించాలనుకుంటోంది. ఒక బ్యాచ్ ను ముందుగానే పంపితే అక్కడి పరిస్థితులకు తొందరగా అలవాటు పడే అవకాశం ఉంటుందని నమ్ముతోంది. ఈ నెల 25ని ఒక బ్యాచ్ అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సహాయక సిబ్బందితో పాటు కొందరు ఆటగాళ్లు న్యూయార్క్ కు ముందుగానే వెళ్లనున్నారు. ముంబై ఇండియన్స్ కీలకమైనందున టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ బ్యాచ్ లోనే ఉండబోతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ కూడా ముందుగానే అమెరికా వెళ్లనున్నారు. ఐపీఎల్ ఫైనల్ కు సరిగ్గా ఒక్కరోజు ముందే న్యూయార్క్ బాట పట్టనున్నారు. అయితే ఐపీఎల్ ఫైనల్ ఆడే ప్లేయర్లు తప్ప మిగతా భారత ఆటగాళ్లు 25న ఫ్లైట్ ఎక్కుతారని కథనాలొస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక రెండో బ్యాచ్ అమెరికాకు వెళుతుంది. 2 విడతలుగా వెళ్లే ప్లేయర్లపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తో ఈ లెక్క తేలబోతోంది. ఇక వరల్డ్ కప్ లో భారత జట్టు భారీ అంచనాల మధ్య ఆడబోతోంది. వన్డే వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గానే ఆడింది. కానీ ఫైనల్లో బోల్తా పడింది. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం అదరగొట్టాలనే పట్టుదలతో కనిపిస్తోంది. గత టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా సెమీస్ వరకు వెళ్లింది. ఈసారి అమెరికా, వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. మెగా టోర్నీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ప్రత్యేక ఫోకస్ పడనుంది. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అనే చర్చ ఉంది. ఐపీఎల్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ చూపిస్తున్నాడు. వరల్డ్ కప్ లోనూ అదే ఊపు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ కోరుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఐపీఎల్లో ఫెయిల్ అయిన పాండ్యా ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. చాలా కాలం తర్వాత రిషబ్ పంత్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఆడబోతున్నాడు. భారత జట్టు కాంబినేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.